ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్. రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే లగచర్ల ఘటన నడుస్తుంది. అమాయకుల భూములను లాక్కొని ఆ భూములు లాక్కునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రభుత్వ అధికారులను వాడుకొని మరి బీఆర్ఎస్ దాడి చేపించింది అనే ముచ్చట్లు బయట సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అసలు లగచర్ల ఘటన ఏంది, దానిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం ఏంది? బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు మనతోని, వారితో మాట్లాడి ఈ ముచ్చట్లన్నీ కనుక్కుందాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. ఎట్లా చూస్తున్నారు లగచర్ల ఘటనను? లగచర్ల ఘటనను దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా జై భీమ్ సినిమా తరహాలో, జై భీమ్ కు మించి తరహాలో కనిపిస్తున్నది. ఏదైతే లంబాడి బిడ్డలు వాళ్ళ భూమి కోసం, వాళ్ళ జీవన పోరాటం కోసం యుద్ధం చేస్తున్నారో అవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనిపిస్తలేవు. వాళ్ళు చేసిన యుద్ధాన్ని, వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని రాజకీయ రంగు పులిమి చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజా పాలన తెస్తామని చెప్పిండ్రు. రజాకార్ల రాజ్యాన్ని తీసుకొచ్చిర్రు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఏంది భయ్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఎమర్జెన్సీ కాలాన్ని తరపించేలా, ఎమర్జెన్సీ రోజులను మించి ఒక లంబాడి బిడ్డల ఇండ్లకు ఎవరిని పంపిస్తారు? పోలీస్ అధికారులను అర్ధరాత్రి పంపించి గోడలకేసి కొడతారు. ముసలవ్వలను, ఏజ్ మీద ఉన్నోళ్ళను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? అసలు ఏం జరుగుతుంది? మహిళా కమిషన్ మొద్దు నిద్రపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాము, మహిళా కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ గా వ్యవహరిస్తున్నది. లగుచర్లలో బాధితురాళ్ళు వచ్చి 9 నెలల గర్భవతి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం కావాలి అని ఏడుస్తుంటే ఆమె ఆర్తనాదాలు వినబడట్లేదా? నీ యాక్టింగ్ల కోసము కార్పొరేట్ సంస్థల, విద్యా సంస్థలకు పోయి ఏదో చెకింగ్లు చేస్తున్నావు. నీ ముడుపుల కోసము ఏం కనిపిస్తలేవా? సుమోటోగా కేసు ఎందుకు బుక్ చేస్తలేవు నువ్వు? సుమోటోగా కేసు బుక్ చేస్తలేవు నీ ప్రభుత్వం మీద, నీ రేవంత్ రెడ్డి మీద. ఏం పాలన ఇది? ఏం రాజ్యం ఇది? ఎక్కడున్నాం మనం? ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలను? ఏదైనా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని బురద జల్లుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది కాదు. జై భీమ్ సినిమాని మించిపోయేటట్టు ప్లాన్ చేసిందా బీఆర్ఎస్ పార్టీ? లగచర్ల ఘటనకు కారణం బీఆర్ఎస్ పార్టీయేనా? ఇప్పుడు జై భీమ్ సినిమాకు మించిపోయే ప్లాన్ గీసుకున్నది రేవంత్ రెడ్డి. అధికారిని పంపించేటప్పుడు కనీస సెక్యూరిటీ లేకుండా నీ ప్రజాప్రతినిధులు పోతే అక్కడ రైతులు తిరగబడతారు, వాళ్ళ మీద కొడతారు, వాళ్ళ మీద దాడి చేస్తారు అని నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా కూడా ఒక అధికారిని వితౌట్ ఎనీ సెక్యూరిటీ నువ్వు ఎట్లా పంపిస్తావు? ఇది యుద్ధం జరగాలనే కదా. అంటే ఎస్టీ బిడ్డలను, వాళ్ళను అడవి బిడ్డలు, వాళ్ళు ఎవరినైనా కొడతారు, వాళ్ళ మీద బురద జల్లామనే కదా నీ ప్రీ ప్లాన్ లో భాగమే కదా. జై భీమ్ సినిమాలు తరపించే విధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఏ రైతు గాని, ఏ గురుకులాల్లో చదువుకున్న బిడ్డలు గాని ప్రతిపక్ష హోదాలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. మనం ప్రశ్నించే గొంతులం కదా. ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష హోదాలో మేం చేసే యుద్ధం మేం చేయాలి కదా. ఇప్పుడు ప్రజలకు తోడు నీడై నిలిచేది మేమే కదా. ఇప్పుడు బీజేపీ రాదు, ధర్మపురి అరవింద్ అంటాడు కేటీఆర్ అరెస్ట్ చేపియాలి, జైల్లో పెట్టియాలి అంటాడు. బండి సంజయ్ అంటాడు బీఆర్ఎస్ ను బ్యాన్ చేయాలి అంటాడు. కిషన్ రెడ్డి పోతాడు మూసీలను ఎదిరించి వస్తాడు. మొత్తం మీద బీఆర్ఎస్ ను బ్యాన్ చేయాలని బండి సంజయ్ మాట్లాడుతుండ్రు, కేటీఆర్ అరెస్ట్ చేయాలని ధర్మపురి అరవింద్ మాట్లాడుతుండ్రు. అంటే ఈ దాడి వెనుక కారణం వాళ్ళే, బీఆర్ఎస్ నాయకులే కేటీఆర్ దాడి చేపించున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఆరోపిస్తా ఉన్నది. పట్నం నరేందర్ రెడ్డి గారు అప్రూవర్ గా మారిండ్రు అనేసి ఒక ఫేక్ ముచ్చట్లను బయటికి తీసిండ్రు. అఫిడవిట్ తీయంగానే పట్నం నరేందర్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేను కాదు, నాకు దానికి సంబంధం లేదు అన్న తర్వాత మూసుకొని కూర్చున్నారా లేదా ప్రతి ఒక్క విధవ సన్నాసి సవట? ఈ బీజేపీ సన్నాసులకు బుద్ధుంటే లగుచర్లలో దాడి జరుగుతున్న ఎస్టీ బిడ్డల పక్షాన కొట్లాడాలి, నిలబడాలి, అక్కడికి పోయి నిద్ర చేయాలి. మూసి నిద్ర ఎవడికిరా? మూసి బాధితులు ఇప్పుడా? మూసిది ఇప్పుడు కనబడుతుందా మీకు? ఎప్పుడు అది సంఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరుగుతున్న సంఘటన లగచర్లది కనబడతలేదా? ఇప్పుడు మూసి నిద్ర కూడా ఈ కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడు మేకప్ వేసుకొని మూసిల నిద్రపోయి అంటాడు కదా, అది లగచర్ల ఘటనను డైవర్ట్ చేయడానికి మాత్రమే. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యి బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే నెపంతోటే ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకు రాబాయ్ అరవింద్? ఎందుకు అరెస్ట్ చేయాలి? పసుపు బోర్డు తెస్తా అని తెచ్చినవా నువ్వు? పసుపు రైతుల సమస్యలను తీర్చినవా? అది తీర్చే తెలివి లేదు, అసలు అది తీర్చే ఉద్దేశం లేదు.
నీ నియోజకవర్గ ప్రజల రైతుల సమస్యలను పట్టించుకునే ఉద్దేశం లేదు. ఏది పడితే అది మాట్లాడుతావు. నిజామాబాద్ ప్రజలకి పసుబోటు దాకా కాకుండా ఈడ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రూపాయి తెచ్చింది లేదు తెలంగాణ. అసలు నిజామాబాద్ ప్రజలకే కాదు, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కేంద్రంలో సహాయ మంత్రి లెక్కున్నావు బండి సంజయ్. నీకు కరీంనగర్ ప్రజలు పట్టం కట్టిర్రు. ట్రిబుల్ ఐటీ పోతుంటే రెడ్ కార్పెట్ వేసి కూర్చొని మంగళ ఆరతిని పడితివి, సప్పుడేకుంటివి. ఇప్పుడు కేంద్రంలో నీ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రంలో తెలంగాణకు రూపాయి బడ్జెట్ ఇయ్యకపోయినా కూడా నువ్వు మూతి మూసుకొని ముక్కు మూసుకొని ఉంటివి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? గాడిద గుడ్లను పట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిండ్రు తప్ప పార్లమెంట్ లో వాళ్ళ గొంతినిపించిర్రా? 8 తోడు దొంగలు, 2 దొంగలు పంచుకున్నారు ఎంపీ స్థానాలను. ఈ 16 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి గాని బడ్జెట్ గురించి గాని ఒక్కడన్నా మాట్లాడిండా? వీళ్ళందరూ లోపాయికారి ఒప్పందం కదా. ఈ కిషన్ రెడ్డి, ఈ బండి సంజయ్, ఈ రేవంత్ రెడ్డి, ఈ అరవింద్ వీళ్ళందరూ కలుస్తున్న నాటకాలు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకం కలిగించడానికి కేసీఆర్ గారి పాలన మీద దుమ్మెత్తి పోసిరు. అప్పుడు మూసి సుందరీకరణను బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటారు. ఒకటి ఎందుకు అడ్డుకుంటారు? పిల్లి శాపనార్థాలకు ఉట్లు దిగపడ్డట్టు గుళ్ళ మంత్రి సురేఖక్క శాపనార్థాలు పెడుతుంది. అలా ఏమంటే మూసి సుందరీకరణకు అడ్డుపడేటోళ్ళు పురుగులో పడిపోతారు, చచ్చిపోతారు అని చెప్పేసి శాపనార్థాలు పెడుతుంది. దానికి ఏం సమాధానం? ఇప్పుడు పిల్లి శాపనార్థాలకు ఎలుకాది ఇది మాకు సంబంధం లేదు. ఈ కొండా సురేఖ అనేట ఆమెకు ఎన్ని చివాట్లు తిన్నా, ఎంత మంది తోటి తిట్లు తిన్నా కూడా ఆమెకు బుద్ధి రాదు. కొండా సురేఖ ఏ మంత్రి? దేవాదాయ శాఖ మంత్రి. ధూపదీప నైవేద్యాల గురించి మాట్లాడుతున్నదా? ఆమె శాఖల ఏం జరుగుతున్నదో ఆమెకు తెలుస్తున్నదా? ధూపదీప నైవేద్యాలు ఎక్కడ పోయినాయి కొండా సురేఖ? ఏం మాట్లాడుతున్నావు? మూసి గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావే మురికి సురేఖ? నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడాల్సింది దేవాలయాల గురించి, నువ్వు మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా దేవుళ్ళ మీద ఒట్లేసిండో ఆ దేవాలయాల అభివృద్ధి గురించి, ఆ దేవాలయాలలో జరుగుతున్న సంఘటనల గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు మహిళవు. లగచర్లలో మహిళలను తొడల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టిండ్రు, వాళ్ళను దాడి చేసిండ్రు. వాటి మీద ఎందుకు మాట్లాడతారు? వీళ్ళు మహిళలు కాదా? సీతక్క ఎక్కడ పోయిందండి? రీల్స్ అక్క, ఇసుకక్క సీతక్క ఎక్కడ పోయింది? కనబడతలేదు. ఎస్టీ బిడ్డ కాదా? ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కనబడతలేవా? కేరళ బిజీలు ఉంటావా నువ్వు ఎలక్షన్లల్లా? ఇక్కడ ఏది తుమ్మినా దగ్గినా కూడా కేసీఆర్ ఏవట్టే అయింది అనేసి ప్రచారాలు చేస్తారు. మరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యులు? రోజు గురుకుల విద్యార్థులు పురుగులన్నం తిని రోడ్డు మీద వచ్చి మాకు న్యాయం కావాలని అంటారు. మంచి భోజనం పెడుతున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీయే తప్పుడు ప్రచారం చేస్తుందంట కదా గురుకుల విద్యార్థినుల. పిల్లలకు పార్టీలకు ఏమన్నా సంబంధం ఉండదా? చిన్న పిల్లలకు పార్టీకి ఏమన్నా సంబంధం ఉన్నదా? చిన్న పిల్లలు వచ్చి పురుగులన్నం పెడుతున్నారు. పిల్లలు దేవుళ్ళతోటి సమానం. వాళ్ళ మీద కూడా ఈ రాజకీయాలు వేయడం అనేది తప్పు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాకనే కేసీఆర్ గారు వాళ్ళ మనవడు మనవరాన్లు ఏ బియ్యం తిన్నారో ఆ బియ్యం పెట్టాలి. సన్నబువ్వ తెచ్చింది ఆయనే, బ్రేక్ఫాస్ట్ లో మెనూను చేర్చింది ఆయనే. అన్ని చేసి దేశానికే నెంబర్ 1 రోల్ మోడల్ గా గురుకులాలను తీర్చిదిద్దితే ఇప్పుడు ఆ గురుకులాలను నిర్వీర్యం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి. పాలన చేతకాక, పని శాతగాక, పరిపాలన మీద పట్టు లేక, అసలు దేని మీద అవగాహన లేక గురుకులాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. మొత్తం మీద లగచర్ల బాధిత కుటుంబాలకు, రైతు బాధిత కుటుంబాలకు ఏ విధంగా అండగా నిలబడబోతుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన, లగచర్ల ఎస్టీ బిడ్డల పక్షాన అండా దండై కొట్లాడుతాము, నిలబడతాము. ఎట్ల విధంగా నిలబడుతున్నామో రామన్న గారు ఢిల్లీకి వాళ్ళని తీసుకుపోయినరు. కాన్స్టిట్యున్సీ క్లబ్ల కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అది మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి దానికి అండగా నిలబడతాము. ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు పోయి ఆడబిడ్డల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసిండ్రో ఆ పోలీస్ అధికారులను మొత్తం సస్పెండ్ చేయాలి. ప్రతి ఒక్కరి మీద మహిళా కమిషను సుమోటో కేసు బుక్ చేసి వాళ్లకు అసలు అధికారులుగా ఉండే ఇక్కడ మహిళా కమిషన్ పట్టించుకుంటలేదనే జాతీయ కమిషన్ దాకా లగచర్ల బాధితులు వాళ్ళకి ఏ విధంగా అండగా నిలుస్తారు? ఇప్పుడు మహిళా కమిషన్ పట్టించుకుంటలేదనే జాతీయ కమిషన్ కి పోయారు. ఎస్టీ ఎస్సీ కమిషన్ వచ్చింది. అక్కడ ఈ రోజు మంతనాలు జరుగుతున్నాయి.
దానికంటే ప్రతి దాని మీద మహిళల పక్షాన కొట్లాడుతాం మా బీఆర్ఎస్ పార్టీ తరపున. లగచెర్ల వాసుల తరపున కొట్లాడుతాము, రైతుల తరపున కొట్లాడుతాము. గురుకుల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి పాలన వల్ల, రేవంత్ రెడ్డి అహంకారానికి, రేవంత్ రెడ్డి అధికార దాహానికి బలైపోతున్నారో ప్రతి బిడ్డ పక్షాన మేము వాళ్ళ తరపున నిలబడబోతున్నాము. వాళ్లకు న్యాయం జరిగే వరకు కొట్లాడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేయబోతుంది. వాళ్ళ బొంద విజయోత్సవాలు రేక, వాళ్ళ బొక్క విజయోత్సవాలు రేక, సంవత్సరికం పెట్టుకుంటాండ్రు. అవి విజయోత్సవాలు కాదు. ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవాలు అవి? 2500 మహిళలకు ఇచ్చినామని విజయోత్సవాలు చేసుకుంటారా? రైతులకు రైతు బంధు కాదు రైతు భరోసా ఇచ్చినామని విజయోత్సవాలు చేసుకుంటారా? అరే ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటారా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చినాము అని విజయోత్సవాలు చేసుకుంటారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని విజయోత్సవాలు చేసుకుంటారా? రైతు కూలీలకు 12,000 ఇచ్చినాము, ఏవైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్లకు 15,000 ఇచ్చినామని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవాలు చేసుకుంటారా? మీకు పార్టీలు చేసుకోబుద్ధి అయితే, మీకు ఫంక్షన్లు చేసుకోబుద్ధి అయితే, మీ ఏదన్నా ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టర్ ఇంట్లో మొత్తం కూర్చొని తినుకుంటా కూర్చోరు. కానీ విజయోత్సవాలు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కన్నీళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. రైతులు ఒకవైపు, నిరుద్యోగులు ఒకవైపు, అంగన్వాడీలు ఒకవైపు, ఆశా వర్కర్లు ఒకవైపు. ఏ వర్గం అండి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నది? ఏ వర్గాన్ని సంతోష పెట్టింది? ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, ఎవరు ప్రశ్నించినా వాళ్ళను అనగదొక్కుతారు. ఏం పాలన ఇది? రాష్ట్రంలో 2 అంశాల తెర మీదకి వచ్చినాయి. ఒకటి లగచెర్ల ఘటనకు సంబంధించి అయితే, రెండోది కులగణన. కులగణన మీద బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం ఏంది? మీ అభిప్రాయం ఏంది? దేశ ప్రజలకు కులం పేరు మీద రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ, మతాల పేరు మీద రాజకీయాలు చేసేది బీజేపీ పార్టీ. ఈ కులం మతం పేరు మీద రాజకీయాలు చేసుడే వాళ్ళకచ్చు. కానీ అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజల అభిప్రాయాలను, అన్ని మతాలను, అన్ని కులాలను ఏకం చేసి అందరికీ న్యాయం చేసేదే బీఆర్ఎస్ పార్టీ, బాపు కేసీఆర్ గారు. థాంక్యూ.